శివుడి రహస్యమైన కథ తెలుగులో. ఇది సాధారణంగా వినిపించే కథ కాదు. ఇది కాలానికి ముందున్న రహస్యం, మనసుకు కనిపించని సత్యం. ఆదియోగి శివుడి ఆరంభం. ఈ సృష్టి మొదలయ్యే ముందు శివుడున్నాడని పురాణాలు చెబుతాయి. అతనికి జన్మలేదు, మరణం లేదు. అతడు ఆదియోగి, యోగానికి మొదటివాడు. శివుడు రాజు కాదు, దేవతలపై పాలకుడు కాదు. అతడు సాక్షి, అన్నిటినీ చూస్తూ ఉండే చైతన్యం. ఓం నమః శివాయ. మౌనం శివుడి అసలైన శక్తి. శివుడు ఎక్కువగా మాట్లాడడు. అతని మౌనం, అదే అతని ఉపదేశం. ఒకసారి దేవతలంతా కలిసి అడిగారు, ప్రభూ, ఈ ప్రపంచానికి నువ్విచ్చే గొప్ప వరం ఏది? శివుడు నవ్వి చెప్పాడు, నిశ్శబ్దం. ఎందుకంటే మాటలు మనసును గందరగోళం చేస్తాయి. మౌనం ఆత్మను మేల్కొలుపుతుంది. విషం తాగిన రహస్యం. సముద్రమథనం సమయంలో వచ్చిన హాలాహలం అనే విషం 3 లోకాలను నాశనం చెయ్యగల శక్తి కలది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగాడు, కాని లోపలికి మింగలేదు. గొంతులోనే నిలిపాడు. అందుకే అతనికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. రహస్యమేమిటంటే, శివుడు మనకు చెప్పింది ఇదే: బాధను అనుభవించు, కాని అది నీ మనసులోకి దిగనిభకు. తాండవం నాశనం కాదు, మార్పు. శివుడి తాండవం అంటే విధ్వంసమని అనుకుంటారు, కాని అది సత్యం కాదు. తాండవం అంటే పాత ఆలోచనల అంతం, కొత్త చైతన్యానికి ఆరంభం. శివుడు నాశనం చెయ్యడు, అతడు అవసరం లేనిదాన్ని తొలగిస్తాడు. కైలాసం బయట కాదు, లోపద. శివుడు హిమాలయాల్లో ఉంటాడని చెప్తారు, కాని నిజమైన కైలాసం మన మనస్సులోని నిశ్శబ్దస్థితి. అక్కడ కోరికలు లేవు, అక్కడ భయం లేదు, అక్కడ నేను అనే భావన కరుగుతుంది. శివతత్వం అసలైన రహస్యం. శివుడు దేవుడిగా ఉండటం కన్నా స్థితిగా మారమంటాడు. అతడు చెప్పుతున్న సందేశం ఒక్కటే: నువ్వు శాంతిగా ఉన్నప్పుడు అదే శివత్వం. ఓం నమః శివాయ.